అంతేవా దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తున్నాం. మన స్పెషల్ మొబైల్ కోర్టులో మనం రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తున్నాం. పాత కేసు హిస్టరీ ప్లస్ ఈ పోలీస్ని అంటే అకార్డింగ్ టు కోర్ట్ చట్టం ప్రకారం కూడా మనం 41(1)B ప్రకారం పోలీస్ ప్రెసెన్స్లో కాగ్నైజబుల్ అఫెన్స్ జరిగిందంటే అది ఖచ్చితంగా మనం నోటీస్ సర్వ్ చేయాలన్న ఒక దీని కిందకి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం రిమాండ్కి. థ్యాంక్ యూ. అందుకే ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఎవరన్నా ఒకటే యాక్చువల్లీ దానికోసం మనం వదిలేయలేము. అది అందరి ముందు వీడియో కూడా ఉంది. వీడియో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అది కనుక్కోవాలి. నేను అది కనుక్కుంటాను ఎలాగ వచ్చారనేది నాకు ఐడియా లేదు. అంటే బికాస్ ఫస్ట్ వాళ్ళు నిన్న సోషల్ మీడియా కేసు ఒకటి రిజిస్టర్ చేశాము. ఎక్కడంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో అక్కడ ఈ అరెస్ట్ గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. చీబ్రోలు కిరణ్ కుమార్ మాట్లాడిన దీని మేరకు మాట్లాడారు. అది కంప్లీట్ చేసుకొని మనం ఆల్రెడీ మన ఇక్కడ ప్రెస్ మీట్ పెడతామన్నది తెలుసు. దాని ముందే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నది కూడా తెలుసు కాబట్టి అక్కడ నుంచి ఫాలో అయినట్టు మనకు అర్థమవుతుంది. లేదు అది అందరికీ తెలుసు యాక్చువల్లీ. అంటే ఆల్రెడీ మనకు 2 o'clockకే మనకు సోషల్ మీడియాలో మనమే సర్క్యులేట్ కూడా చేస్తాము. సో ప్రెస్ మీట్ మంగళగిరి రూరల్ నుంచి క్యాన్సిల్ చేసి గుంటూరులో పెట్టాము యాక్చువల్లీ. సో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారన్నది అందరికీ తెలుసు యాక్చువల్లీ. అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు కదా. మనకు 2 వెహికల్ పోలీస్ వెహికల్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చారు. మనం మంగళగిరి రూరల్లో ప్రెస్ మీట్ని అనుకున్నాము. బట్ మనం గుంటూరుని డిసైడ్ చేసాము. కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉందన్నది తెలుసు అందరికీ. అంటే సోషల్ మీడియాలో మనమే పెట్టించాం కాబట్టి ఇట్స్ ఎవరికి దీన్ని సీక్రెట్గా తీసుకోవాలని మనం కూడా అలాంటి ఏం ప్లాన్ చేయట్లేదు. ఓపెన్గానే తీసుకొని వచ్చాము యాక్చువల్లీ. బట్ ఇలాంటి పర్సన్ ఉన్నారనేది మనకి ఇక్కడ గుజనగొండలో సిగ్నల్ ఆగడం వల్ల మనకి ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. అవును, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే ప్లాన్ చేసి చేయడం జరిగింది. చెప్తాను. అంటే వాళ్ళు కూడా తెలియదు. ఈవెన్ సిఐఎస్ఐసి కూడా ఇక్కడ రావడం వరకు వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ. ఇక్కడ వచ్చేసి సిగ్నల్ ఆపిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాతనే తెలుసు ఇలాంటి ఒకటి ఉందన్నది ముందే తెలియదు. లేదు అదే నేను ఇప్పుడు వరకు నేను అదే చెప్తున్నాను యాక్చువల్లీ. ఇప్పుడు వరకు కూడా సీక్రెట్గా మనం తీసుకున్నాము అనేది మేమే చెప్పట్లేదు. ఎవరికి తెలియకూడదు అనేది కూడా కాదు. 2:30కి అందరికీ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆఫ్టర్నూన్ 2:30కి అనేది అందరికీ తెలుసు యాక్చువల్లీ. ప్రెస్ మీట్ గుంటూరులో పెడుతున్నాం అనేది అందరికీ తెలుసు. మనం ఆల్రెడీ మెసేజ్ పెట్టాము. సో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు పోలీస్ స్టేషన్ తీసుకొని వస్తున్నాం. ఎవరికి తెలియకుండా మనం ఏం తీసుకొని రావట్లేదు. మామూలుగా తీసుకొని వచ్చాము ఎనీ పర్సన్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టే. మేబీ 2 జీప్ అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు చూసి ఉండొచ్చు. కానీ మనకు కూడా ఇక్కడ ఇష్యూ వచ్చిన తర్వాతనే తెలుస్తాయి. విఆర్ఎస్ తీసుకున్నారు తెలుసు. బట్ పర్పస్ మనకు మోటివ్ ఏమని మనకు తెలియట్లేదు. బట్ అందుకే గట్టిన చర్యలు తీసుకోవడం జరిగింది. పర్సనల్గా మాట్లాడతాను. చెప్తాను. కిరణ్ కుమార్ అనే సోషల్ మీడియాలో అసంఖ్యంగా మాట్లాడిన అక్యూజ్ని నిన్న మనం ప్రెస్ మీట్కి తీసుకొని వచ్చినప్పుడు గోరంట్ల మాధవ్, రమేష్, తల్లా దామోదర్,
శివప్రసాద్, శివయ్య, సురేందర్ వీళ్ళందరూ కూడా ఆల్ 6 మెంబర్స్ కూడా సత్యసాయి డిస్ట్రిక్ట్, అనంతపురం డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. వీళ్ళు చుట్టుగుంట జంక్షన్లో సిఐ మంగళగిరి రూరల్, ఎస్ఐ మంగళగిరి రూరల్ అందరూ అక్యూస్ని చీబ్రోల్ కిరణ్ కుమార్ని వెహికల్లో తీసుకుని రాగా చుట్టుగుంట జంక్షన్లో సిగ్నల్ పడగా అక్కడ స్కూల్ బస్ అన్నీ ముందుకు నిలబడగా వెహికల్ని ఆపడం జరిగింది. 2 వెహికల్ రావడం జరిగింది. అలాగా వచ్చినప్పుడు అక్కడ ఆ చీబ్రోల్ కిరణ్ కుమార్ని కొట్టడానికి ప్రయత్నించడం, దాన్ని ఆపడానికి వచ్చిన పోలీస్తో పాటు కూడా గొడవ చేయడం, తర్వాత అక్కడ నుంచి వెంటపడి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వరకు రావడం అనేది జరిగింది. దాని మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పబ్లిక్ సర్వెంట్స్ పని చేయడాన్ని ఆపడం, తర్వాత వాళ్ళకి పని చేస్తున్నప్పుడు ఇంజురీ చేయడం, తర్వాత అన్లాఫుల్ అసెంబ్లీ, తర్వాత అక్యూజ్డ్ కస్టడీలో ఉండగా దాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నించడం, తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, ఇది అన్ని సెక్షన్ల కింద మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇదే గోరంట మాధవ్ గతంలో కూడా 5 కేసులు ఉన్నాయి. 3 కేసు అనంతపూర్లో, 1 పాక్సో కేసు కూడా ఎన్టీఆర్ కమిషనరేట్లో 1, తర్వాత సిఐడిలో 1, 5 కేసు ఉంది. నిన్న తాడేపల్లిలో ఒక సోషల్ మీడియా కేసు, తర్వాత ఈరోజు ఈ అటాకింగ్ కేసు అని చెప్పేసి టోటలీ 7 కేసు అక్యూజ్డ్ పైన ఉంది.